దావీదు రాసిన కీర్తన 7వ అధ్యాయంలో 17 వచనాలు మనకు ఉన్నవి. ఈ దావీదు ఏ సందర్భంలో ఈ కీర్తన రచించాడు అంటే ఆ సందర్భాన్ని మనము పైన చదువుతాం. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణానాద సహిత గీతం. ఇది బెన్యామీను వంశస్థుడంట. అతని పేరు కూషు. ఆ కూషు అనే వ్యక్తి ఏవో కొన్ని మాటలు చెప్తాడంట. ఏ మాటలు మనకు కూడా తెలియదు. ఆ మాటలు చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఒకసారి ఈ సందర్భంలోనికి పోతే ఈ కూషు ఎవరు? ఈ కూషు ఏమని చెప్పుంటాడు ఈ మాటలను? ఎందుకు ఈ కీర్తన దావీదు రాయవలసి వచ్చింది? ఊరికనే కీర్తన రాయరు కదా, దానికి ఒక సందర్భము, దానికంటూ ఒక విశేషం అంటే తప్పకుండా ఉంటుంది. ఊరికే దావీదు కీర్తన రాయలేదు. తన బాధలు, తన శ్రమలలో దేవుని స్తుతించాడు. ఆనందంగా ఉన్నప్పుడు కీర్తన రాశాడు. వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, మీరు బాధపడితే ప్రార్థన చేయండి, సంతోషంగా ఉంటే కీర్తనలు పాడండి. ఎవరికైనా మీలో ఎవరికైనా దుఃఖం కలిగినా, యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, మీలో ఎవరికైనా దుఃఖం కలిగినా సంఘంలో ఉన్న వారిని పిలిపించాలి, ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తనలు పాడండి. కీర్తన దేవుని స్తుతించుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ సంతోషకరమైన సందర్భాన్ని బట్టి స్తుతించడానికి కీర్తనలు పాడమని చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కూడా కీర్తనలు రచించాడు. అయితే దావీదు కష్టం వచ్చిన కీర్తనలు రచించాడు, సంతోషం వచ్చిన కీర్తనలు రచించాడు, ప్రశ్నించుకుంటూ కీర్తనలు రచించాడు. దేవునికి స్తోత్రం. ఎలా కీర్తనలు రచించాడు దావీదు? దేవుణ్ణి ప్రశ్నించుకుంటూ కీర్తనలు రచించాడు. ఇంకెంతకాలము తండ్రి అని ప్రశ్నించుకుంటూ కీర్తనలు రాశాడు. తండ్రి, నీవు మాత్రమే నన్ను విడిపించగలవాడివని ఆయన పైన విశ్వాసంతో కీర్తన రాశాడు. ఇక నన్ను కరుణించవా, నా బ్రతుకింతేనా అని విసుగు చెందుతూ కీర్తన రాశాడు. ఈ కీర్తన రాసిన సందర్భాన్ని చూస్తే కూషు అనే వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడాడు. అతడు ఏ గోత్రపు వాడంట? ఏ గోత్రపు వాడు? బెన్యామీను గోత్రపు వాడు. నిజానికి బెన్యామీను గోత్రికులకు దావీదు ఏ గోత్రపు వాడు? యూదా గోత్రం వాడు. యూదా గోత్రికులకు ఒక రకమైన, అంటే దావీదు నుండి ఒక రకమైన ఏహ్యభావం, అసహ్యభావం ఉన్నట్టుంది. సౌలు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. మరి బెన్యామీను గోత్రికులందరూ కూడా, గోత్రికుల్లో చాలా మంది దావీదును అసహించుకుంటారు. మరి కారణం ఏంటో తెలియదు. మరి దావీదు వారికి ఏం అన్యాయం చేశాడు? మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. అఫియాకు పుట్టిన బేకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడని ఒకడు ఉండెను. ఈ కీషు భాగ్యవంతుడైన ఒక బెన్యామీనీయుడు. ఇది సౌలు బెన్యామీనీయుడు అని చెప్పడానికి వచనం నేను చూపిస్తున్నాను. ఇతని తాతల దగ్గర నుండి వివరాలు అక్కడ ఉన్నాయి. అయితే సౌలు ఒక బెన్యామీనీయుడు. మరి కాలక్రమేణా గొల్యాతును దావీదు చంపడం వల్ల, గొల్యాతును చంపినందుకు జనులు దావీదును మెచ్చుకున్నందుకు సౌలు మనసు నొచ్చుకున్నది. పర్యవసానంగా దావీదును మెచ్చుకోవాల్సింది పోయి దావీదును ద్వేషించడం మొదలుపెట్టి చివరికి ఆ ద్వేషం ఎక్కడ దాకా పోయిందంటే చంపాలని ఆలోచన చేసి మరి కొండలలో, గుట్టల్లో తరిమేదాకపోయింది. ఇది ఒక బెన్యామీని పరిస్థితి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం నుండి మనము చూసుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మీరు చూడండి. రాజైన
దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు నువ్వుచు వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు వెళ్ళగొచ్చిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతరవు గనక నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. బెన్యామీను వంశస్థుడు సౌలునకు బంధువైన షిమి. పేరు చెప్పండి, షిమి. ఆ షిమి అనేవాడు ఎప్పుడైతే దావీదును తన కుమారుడైన అబ్షాలోము రాజ్యం నుండి వెళ్ళగొట్టి రాజ్యమును స్వాధీనం చేసుకుంటాడో, దావీదునకు సన్నిహితులందరూ వెళ్ళిపోతుంటే ఈ షిమి అనే వ్యక్తి అక్కడికి వచ్చి రాజైన దావీదును శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? చీపో నీవెవడివి? నువ్వు సౌలు రాజును చంపిన నరహంతకుడివి. కానీ సౌలును దావీదు చంపలేదు. సౌలు రాజును చంపిన నరహంతకుడవు. నువ్వు సౌలును చంపినవు కాబట్టి నీ కొడుకు నిన్ను వెళ్ళగొట్టాడు అని దావీదు రాజుని అన్యాయంగా దూషిస్తున్నవాడు మరొక బెన్యామీను వంశస్థుడు. ఇక మరొక బెన్యామీను వంశస్థుని గురించి చెప్తున్నాను. 2 సమూయేలు 20వ అధ్యాయము 2 సమూయేలు 20వ అధ్యాయము 1వ వచనం. బెన్యామీయుడగు బిక్రీ కుమారుడగిన షెబాయను పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. బైబిలే ఒకరిని పనికిమాలిన వాడు అని తీర్పు తీర్చిందంటే వాడు ఎంత పనికిమాలిన వాడు అయి ఉంటాడంటే ఖచ్చితంగా పనికిమాలినోడే. పనికిమాలిన వానికంటూ కొలత ఉంటుందా? కొంచెం పనికిమాలినోడు, సగం పనికిమాలినవాడు, మధ్య రకం పనికిమాలినవాడు అని ఉంటుందా? పనికిమాలినవాడు అంటే పనికిమాలినవాడే. పనికిమాలినవాడు అంటే ఏ పనికి చెప్పండి, ఏ పనికి పనికొచ్చేవాడు కాదు. ఏ పనికి పనికిరాని వాడినే పనికిమాలినవాడు అంటాడు. అక్కడ ఒక పనికిమాలినవాడు అట. మనమందరం పనికిమాలిన వారం కాదు. ఆమేన్ అనండి. బైబిల్ ఒకరికి తీర్పు తీర్చింది పనికిమాలినవాడు. వాడు ఏ వంశస్థుడు? బెన్యామీను వంశస్థుడు. ఈ బెన్యామీను వంశస్థుడు అనే ఈ పనికిమాలినవాడు దావీదుతో అంటున్నాడు, వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షై కుమారుని యందు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు అని దావీదును దూషించినట్టుగా, దావీదును ఒక విధంగా నిందలు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే షిమి మనం చూసాము, షెబే అనేవాడిని చూసాము, ఈ పనికిమాలిన వాడిని చూసాము. అట్లాగే దావీదును అన్యాయముగా చంపుదామని చూసిన సౌలును చూసాం. కానీ ఈ కూషు అనే వ్యక్తి బైబిల్లో మనకు కనబడాడు. అంటే 7వ అధ్యాయంలో చెప్పబడిన ఆ కూషు అనే వ్యక్తి మరి దావీదును కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు మాట్లాడినప్పుడు దావీదు కీర్తన రచించాడు. కానీ ఆ కూషు గురించి మనము రాజుల గ్రంథంలోను లేకపోతే దినవృత్తాంతంలోను దావీదు వృత్తాంతంలో మనం చూడము. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ కూషు అనేవాడు కూడా ఈ షెమే అనే పనికిమాలినతో జతపనివాడని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే దావీదును కించపరుస్తూ దావీదుని ఒక రకంగా మానసికంగా కృంగదిద్దామనే ఆలోచనతో ఈ బెన్యామీను వంశస్థుడు ఉన్నాడు. చూడండి, కాకపోతే కొంత విచిత్రం ఏంటంటే ఇశ్రాయేళ్ల రాజ్యము దావీదు పరిపాలించిన తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చేసరికి, దావీదు తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చేసరికి సొలొమోను కాలంలో రాజ్యము 2 ముక్కలైంది. రైట్? మొత్తం ఇశ్రాయేల్ ఎంతమంది? 12 మంది గోత్రికులు. ఈ 12 గోత్రికులలో రాజ్యము 2 ముక్కలై సొలొమోను కుమారులైన రెహబాము కాలంలో అది జరిగింది. బీజం పడ్డది మాత్రం సొలొమోను కాలంలోనే. సొలొమోను ఏం చేశాడు? దేవుడు తనకు జ్ఞానమునిస్తే, తనకు బుద్ధినిస్తే ఆ జ్ఞానమును వాడు కనుక ఆ బుద్ధి గడ్డి తిని విపరీతంగా పెళ్లిళ్ళు చేసుకొని
ఆ భార్యల మాట విని లేకపోతే భార్యతో సహవాసం చేసి విగ్రహారాధన చేసి నశించిపోయాడు. అందుకే దేవుని కోపం సొలొమోను పైన రగులుకొని, నిన్ను దావీదును బట్టి నిన్ను వదిలేస్తున్న బిడ్డ, దావీదే లేకపోతే నిన్ను చంపేవాడిని, దావీదును బట్టి నిన్ను వదిలేస్తున్నా, నీ రాజ్యం ఇక నీ కుమారుని తర్వాత నీ తర్వాత తరంలో ముక్కలు అవుతుంది, 2 ముక్కలు అవుతుంది. అది కూడా దావీదును బట్టి ఒక 2 గోత్రాలు మాత్రమే నీ కుమారునికి వస్తాయి, మిగతా 10 గోత్రాలు నీ పనివాడు రాజ్యం చేస్తాడని అంటాడు. ఆ సొలొమోను తర్వాత కుమారుడు ఎవరంటే రెహబాము. చెప్పండి ఎవరు? ఈ రెహబాము పరిపాలన చేస్తున్నప్పుడు సొలొమోను జ్ఞానవంతుడే కానీ రెహబాము రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాజ్యం అంతా 12 గోత్రికులందరూ రెహబాము క్రింద ఉన్నారు. అయితే ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు ఆ ఇశ్రాయేల్లో ప్రజల్లో కొంతమంది పెద్దలు రెహబాము దగ్గరికి వచ్చి, రెహబాము, నీ పన్నులు కొంచెం ఎక్కువైపోయినాయి, కొంచెం ఈ పన్నుల నుంచి మాకు విముక్తిని చెయ్యి, కొంచెం పన్నులు తగ్గించండి, మేము కష్టాలలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం అని చెప్పినప్పుడు ఆ రెహబాము దగ్గర పెద్ద మనుషులు ఉంటారు కదా, సొలొమోనుతో పనిచేసిన పెద్ద మనుషులు, వారు నిజంగానే కష్టాలలో ఉన్నారు, వారిని కొంచెం కనికరించండి, వారి పనులు కొంచెం మాఫీ చేయండి, కొంచెం పనులు తగ్గించండి అని చెప్పినప్పుడు ఈ రెహబాము ఏం చేస్తారంటే పెద్దల మాటలు వినక అతని తోటి స్నేహితుల మాట వింటాడు. స్నేహితుల దగ్గరికి వచ్చి అంటారు కదా, రే మరి వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి పన్నులు తగ్గించమని, మరి నేను ఏం చేయాలి అన్నప్పుడు స్నేహితులు ఏంటంటే పెద్ద మనుషులకు వ్యతిరేకంగా వాళ్ళు చెప్తారు, పన్నులు తగ్గించమని అన్నావు కదా, రెట్టింపు పన్ని, వారిని ఇంకా కష్టపెట్టు, ఇంకా పన్నులు వసూలు చేయి అని అనగానే వెంటనే పెద్దవారి యొక్క మాటలను తృణీకరించి తన తోటి వారి మాటలను పట్టుకొని మీకు అధికంగా పనులు వేస్తా అనేసరికి గోత్రికులందరూ అక్కడ ఉన్న వారందరూ తిరగబడతారు. రెహబాము పారిపోతాడు. అప్పుడు సొలొమోనుకు పనివాడైన యారోబాము రాజు అవుతాడు. అప్పుడు యారోబాముకు 10 గోత్రాలు, రెహబామునకు 2 గోత్రాలు వస్తాయి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇశ్రాయేల్ గోత్రికులందరూ యారోబాము వైపు ఉంటారు, రెహబాము వైపు యూదా గోత్రికులు ఉంటారు. ఇశ్రాయేల్ గోత్రికులు 10 గోత్రికులు, యూదా గోత్రికులు 2 గోత్రికులు. ఆ 2 గోత్రికులలో ఒకడు యూదా గోత్రికులు, 2వ గోత్రం బెన్యామీను గోత్రం. చూడండి, సౌలు బెన్యామీనీయుడు, దావీదు చంపుదామని చూశాడు, యూదా వంశస్థులైన దావీదు చంపుదామని చూశాడు. దావీదును అసహించుకున్న షిమి బెన్యామీనీయుడు, ఒక పనికి మాలినవాడు షెబె బెన్యామీనీయుడు. కానీ దేవుని చిత్త ప్రకారంగా ఎవడైతే అసహించుకున్నాడో ఆ గోత్రాన్ని యూదా గోత్రంలో కలిపేసి ఆ బెన్యామీను గోత్రమే లేకుండా పోయి ఆ బెన్యామీను గోత్రం యూదా గోత్రాన్ని కలిపి ఏమని గోత్రం అనేవారు? యూదా గోత్రం అనేవారు. కాబట్టి ఇది యూదా గోత్రమునకు దేవుడిచ్చిన తలాంతు. మనం పాయింట్కి వద్దాం. ఇదంతా కూడా దీని ముందు చరిత్ర. ఇప్పుడు ఈ కీర్తన ఒకవేళ మనం మొదటి నుండి 17 వచనాలు కనుక ఈ కీర్తనను చదవగలిగితే, అన్యాయమునకు గురైనప్పుడు, ఎప్పుడైతే మన ప్రమేయం లేకుండా నేరస్తులుగా చేయబడ్డప్పుడు, నీచమైన పరిస్థితుల్లో మరి దుష్టుల చేతికి గురవుతున్నప్పుడు ఈ కీర్తన మనం ఆపాదించుకోవచ్చు. దావీదు అన్యాయానికి గురయ్యాడు, నీచుల చేతుల్లో దావీదు ఉన్నాడు, నీచమైన వ్యక్తుల చేతిలో నుండి రాజ్యము అతనికి వెళ్ళిపోయింది, అతని చేతిలో నుండి అతను వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దావీదు రచించిన కీర్తన మన ఆత్మను, ఒకవేళ మనం ఆత్మీయ అర్థంలో తీసుకుంటే మన ఆత్మను నశింపజేయాలని చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సాతాను. అనండి, సాతాను. వాడు ఎవడంట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరము కలిగి మెలకువగా ఉండుడి, మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. మీ దగ్గరికి వస్తున్నాడు, మిమ్మల్ని మింగుదామని చూస్తున్నాడు. హానోకు అనే దగ్గరికి వస్తున్నాడు, హానోకు కూడా మింగుదామని చూస్తున్నాడు. ఆశీర్వాదం మింగుదామని చూస్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మింగుదామని చూస్తున్నాడు, చిన్నపిల్లల్ని మింగుదామని చూస్తున్నాడు. అవకాశం ఉంటే అందరినీ సర్వనాశనం చేద్దామని చూస్తున్నాడు. కాబట్టి అటువంటి వారి చేతుల నుండి రక్షించుకోవాలి అంటే దావీదు అనుసరించిన మార్గాన్ని, దావీదు ఏ విధంగా కీర్తన రాసి
తన అనుభవాన్ని ఏ విధంగా వివరించాడో మనము అర్థం చేసుకొని దావీదు వలె ఉంటే చాలు, మనం తప్పించబడతాం. ఆమేన్. చూడండి, మొదటి వచనం, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించు. దావీదు తరుముతున్నారు. నిన్ను ఎవరైనా తరుముతున్నారా? నిన్ను ఎవరైనా తరుముతున్నారా? నిన్ను ఎవరైనా ఇక్కడ నుండి తరిమేస్తున్నారా? నిన్ను చీల్చివేద్దామని, నిన్ను చంపేద్దామని, అవకాశం ఉంటే నీ నాశనము చూడాలని నిన్నెవరైనా తరుముతున్నారా? ఒకవేళ తరిమితే ఆ అనుభవంలో నీకుంటే ఈ కీర్తన నీకు సరిగ్గా సరిపోతుంది. దావీదు పలుకుతున్నాడు, దావీదు రాజు పలుకుతుంది, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. శరణు అంటే ఏంటి? అర్థం ఏంటి? శరణు చొచ్చి అంటే అర్థం ఏంటి? శరణు చొచ్చడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తరుముతూ చంపుదామని ప్రయత్నిస్తూ ఆయుధాలు పట్టుకొని వెంబడిస్తున్నప్పుడు ఎవ్వరు తలుపు తీయరు. ఎవ్వరు తలుపు తీయకపోతే నేనే తలుపు తీశాను అనుకోండి, ఇప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను నీ శరణుకు వచ్చాను అంటే, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు నన్ను కాపాడలేదు, కానీ నీవు మాత్రమే నన్ను చెప్పండి కాపాడినావు. చూడండి, యెహోవా నా దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. దేవా, నేను నీ దగ్గరికి వచ్చాను. నన్ను అందరూ తరుముతున్నారు, నన్నందరూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా ఆత్మీయ జీవితాన్ని, నా ఆయుష్ను తగ్గించాలని చూస్తున్నారు. అవకాశం ఉంటే నన్ను ఇప్పుడే లేపేద్దామని చూస్తున్నారు. బెన్యామీను వంశస్థులను చంపుదామని చూస్తున్నారు, శత్రువులను చంపుదామని చూస్తున్నారు. వీరందరి చేతిలో నుండి నన్ను తప్పించుము అనండి. తప్పించుము అనండి. తప్పించుము. మనల్ని కూడా నాశనం చేద్దామని సాతాను కంకణం కట్టుకుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? లేదు, అంతేం లేదు, మనం ఏం కాదంటారా? దేవుని బిడ్డలముగా మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనము ఎక్కడ మన కుటుంబాన్ని పాడు చేయాలని, నశింపజేయాలని, మన పిల్లల్ని నశింపజేయాలని సాతాను విశ్వ ప్రయత్నం చేస్తుంది. నాకు అన్ని బాగానే ఉంది కదా, అక్కనే ప్రాబ్లం ఉంటుంది. అన్ని బాగానే ఉంటే నీవు సాతాను నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది. మరి నేను బాగా కష్టాల్లో ఉన్నా కదా అంటే నీ కష్టాలను రెట్టింపు చేసి ఇంకా నిన్ను చితికివేయాలని చూస్తుంటుంది. ఏదేమైనా ఖచ్చితంగా శత్రువైన అపవాది మన యొక్క నాశనాన్ని కోరుతూ తన ప్రయత్నం తాను చేస్తుంది. ఆనాడు దావీదునకు శరీరులతో మరి యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మనం పోరాడినది శరీరులతో కాదు, యుగ సంబంధమైన దేవతతో, యుగ సంబంధమైన మనుషులతో పోరాడుతున్నాం. ఈ విశ్వాస పోరాటం చివరి వరకు ఉంటుంది. దావీదు అంటున్నాడు, నన్ను తరిమేస్తున్నారు తండ్రి, నన్ను వాడెవడునూ లేకపోగా. ఇప్పుడు తప్పించేవారు ఎవరు లేరు. ఎవరు దావీదునకు సహాయం చేస్తలేరు. వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. చూడండి, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు దావీదు. ఆ సమర్పణ ఉంది. అంటే నన్ను ఎవరైనా కాపాడగలుగుతారు అంటే నా దేవుడే. ఈ విశ్వాసం చాలా ముఖ్యం. ఇటు విశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం. కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి మాటలు మనం పలుకుతామా అనేది కొంత అనుమానమే. ఎవరు సహాయం చేస్తారని వాళ్ళ వెంట వీళ్ళ వెంట ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం అనేది పరిగెడుతూ చేస్తూ ఉంటాం. చేయమా? చేస్తాం. ఎక్కడ మనకు సహాయం దొరుకుతుందా అని. ఎందుకు దావీదు ఎక్కడికి పరిగెత్తలేదు. దావీదు పరిగెత్తినా అక్కడ అతనికి రక్షణ దొరకలేదు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు దావీదు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అరే ఇతడు ఎవరో కాదు. ఆ విషయం దావీదునకు తెలిసి పిచ్చివాని వలె నటిస్తాడు. ఎలా నడుస్తాడు? పిచ్చివాని వలె నడుస్తాడు. నోరు మొత్తం నురుగు కక్కుకుంటూ. ఇక పిచ్చివాడు నటించడం ఎట్లా నటించాడు? అయ్యా అందరైతే ఇతడు ఎవడో కాదు, పిచ్చివాడని నమ్ముతారు. అంతగా నటించాడు, అంతగా జీవించాడు. కాబట్టి దావీదునకు ఎక్కడా దొరకలేదు, ఎవరు అతన్ని కాపాడలేదు. అతను మొత్తం అడవుల పొంటే ఉన్నాడు. అడవిల పొంటి చెట్లల్లోనూ గుహల్లోనూ దాక్కున్నాడు. దేవుని బిడ్డలంగా కొన్నిసార్లు మనకు సహాయం చేసేవాడు ఎవడు లేకపోవచ్చు, ఉండడు కూడా.
దావీదును తరుముతున్నారంట. సింహము వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే సంపూర్ణ సమర్పణతో దేవుణ్ణి మాత్రమే నమ్మినప్పుడు ఈ లోకంలో ఉన్న ఎవరిని ఈ లోకంలో మనకు నమ్మకస్తులు ఉంటారు, ఖచ్చితంగా మన పట్ల నమ్మకం చూపించే వాళ్ళు, మన పట్ల విశ్వాసం ఉండేవాళ్ళు ఉన్నా వాళ్ళు కొంతవరకే వాళ్ళు ఆదుకోవడమేనా. ఒకసారి నీకు భరోసాని ఇస్తారు, ఇక తర్వాత నిన్నువే చూసుకోవాలి. కాబట్టి పూర్తి సమర్పణలో పూర్తిగా దేవుని విశ్వసిస్తే మాత్రమే మనము సాతాను నుండి తప్పించబడతాం. ఆమేన్. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో ఆ నమ్మకంతో మనము దేవుని దగ్గర సహాయం పొందుకుంటాం. ఇప్పుడు మనము తప్పించబడాలి అంటే కండిషన్స్ ఉన్నవి. 5వ వచనం చూడండి. 5వ వచనము, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. దావీదు పలుకుతున్నాడు, శత్రువు వచ్చి నన్ను తరిమి పట్టుకుంటాడు, నా ప్రాణాన్ని నేలకు త్రొక్కేస్తాడు, నా అతిశయాస్పదం అంటే నేను ఇంతవరకు సంపాదించుకున్న మంచి పేరును మట్టి పాలు చేస్తాడు. అయితే తండ్రి ఇది ఒకటి గుర్తుంచుకో తండ్రి, నేనైతే నన్ను కారణం లేకుండా ఎవరైతే బాధ పెట్టారో వారందరినీ సంరక్షించాను కదా. నేను ఇంతగా సంరక్షిస్తే శత్రువు వచ్చి నన్ను పట్టుకొని నేలను అనగదొక్కి నన్ను మంటిపాలు చేయడం న్యాయమా అని అడుగుతున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. అంటే నిర్నిమిత్తముగా నేను నా శత్రువులకు ఎవరైతే నన్ను నిర్నిమిత్తం అంటే కారణం లేకుండా నన్ను హింసించిన వారికి నేను మేలు చేశాను కదా, నన్ను ఇటువంటి శ్రమల్లో పడవేయడం సరి అనేది నా తండ్రి అని దావీదు ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడన్నా ప్రశ్న మనం వేయగలుగుతామా? వేస్తున్నాం. నేను నా శత్రువులకు సహాయం చేశాను కదా, నన్ను ఎవరైతే ద్వేషించారో వారికి నేను సహాయం చేశాను, అప్పగించడం సరైనదేనని దావీదు ప్రశ్నిస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఆ విధంగా సహాయం చేశామా? 8వ వచనం రెండోసారి, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. తండ్రి నేను నీతి గలవాడను, నేను యథార్థవంతుడై ఉన్నాను, నాకు న్యాయము తీర్చుమని దావీదు పలికినట్టు అనగలిగేంత దమ్ము మనకున్నదా? దేవుని బిడలముగా నీతి న్యాయము నేను అనుసరిస్తున్నాను తండ్రి, నాకు న్యాయము చెయ్యి. నాకు నీతి లేదు, నాకు యథార్థత లేదు, కానీ దేవుడు నన్ను కాపాడాలి అంటే కుదురుతుందా? చెప్పండి, కుదరదు. కాబట్టి నీతి యథార్థత గలవారం అయితేనే దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది. మరి మనం నీతి గలవారమేనా? మనం యథార్థవంతులమేనా? యోబు దగ్గరికి వచ్చి స్నేహితులందరూ వచ్చి, యోబు నీవెందుకు ఈ కష్టాలు పడ్డావో తెలుసా, నీవు నీతి గలవాడివి కాదు, నువ్వు యథార్థవంతుడివి కాదు అంటే యోబు ధైర్యంగా అంటాడు, నేను నీతిని యథార్థతను తప్పలేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరేమైనా ప్రశ్న చేస్తారు, మీరేమైనా సమాధానం చెప్తారు? డెఫినెట్గా మీరు అంటారు నేను నీతి గలవాడిని యథార్థవంతుడని అంటారు. మీ మనసాక్షి మీకు ఏమైనా సాక్ష్యం చెప్తుందో దానికే నేను మిమ్మల్ని వదిలేస్తాను. మిమ్మల్ని కాదు, ఎవరికైనా. తండ్రి నేను నీతి గలవాడిని కాబట్టి నన్ను కాపాడు, నేను యథార్థవంతుడిని కాబట్టి నన్ను కాపాడు, నేను యథార్థతో బ్రతికాను కాబట్టి నాకు న్యాయం చేయి. ఇది దావీదు చేసిన ప్రార్థన. తండ్రి నా పాపాలని తీసేయి, నేను క్షమించు అని అనట్లేదు. నేను అసలు యథార్థతతో బ్రతికాను. మనుషులందరూ ఎలా ఎవరైతే నన్ను బాధించారో బాధ పెట్టిన వారిని కూడా నేను క్షమించాను అంటున్నాడు. నిర్నిమిత్తముగా బాధ పెట్టిన వారిని క్షమించిన దావీదు నిన్నెవరైనా నిర్నిమిత్తముగా బాధ పెడితే నీవు క్షమిస్తున్నావా? నీవు క్షమిస్తేనే నీ శత్రువుల నుండి నీవు తప్పించబడతావు. ఇప్పుడు ఆమె చెప్పండి. ఎప్పుడైతే నీవు నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా హేతువు లేకుండా ఎవరైతే నిన్ను బాధ పెడతారో వారందరినీ నీవు కనుక క్షమించగలిగితే
దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు, నీకు న్యాయము తీరుస్తాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం, నా చేత పాపము జరిగినడలా నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసినడలా శత్రువులను తరిమి పట్టుకోనిము. నాతో సమాధానంతో ఉన్నవాడిని నేను కీడు చేశానా తండ్రి? నా వల్ల నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఒకవేళ నేను అన్యాయం చేస్తే నన్ను శత్రువులకు అప్పగించు. ఒకవేళ నేను కాని మాట మాట్లాడితే నన్ను శత్రువులకు అప్పగించు. ఒకవేళ నేను యథార్థతతో లేకపోతే నా శత్రువుకు నన్ను అప్పగించు. దావీదు యొక్క ఆత్మవిశ్వాసం, దావీదు తనపైన తాను పొందుకున్న విశ్వాసం, అట్లాగే దేవుని యందు భయం కలిగి మాట్లాడుతున్న మాటలు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు అన్యాయం చేసిన వారిని, కారణం లేకుండా నన్ను తిట్టిన వారిని కూడా నేను క్షమించి వేశాను. ఒకవేళ నేను కారణం లేకుండానే ఎవరన్నా దూషిస్తే, ఎవరినన్నా బాధిస్తే నాకు శిక్ష. ఈ సందర్భంలో మనమందరం ముందుము గాక. ఎందుకంటే దేవుని వాక్యం రోమాపత్రికలో మనందరికి తెలియంది ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొంద. నిజమే. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుని కృపావరము పాపము నుండి మనకు విడుదల. నిజానికి ఆ మాట చెప్పడంలో మీరందరూ పాపులే అని కాదు. అక్కడ మాత్రం వదిలేస్తాం, దాని కింది వచనాలు మాత్రం పక్కన పెట్టేస్తాం, అక్కడ మాత్రమే పట్టుకుంటాం. అందరు పాపులే, మరి నీతి మంతులు ఎవరు లేరు. అది నిజమే. మరి నీతిని పొందుకోవాలంటే ఎలా? దానికి జవాబు అక్కడ ఉంది. ఆ జవాబు ఏంటంటే క్రీస్తును విశ్వసించిన వాడు నీతిమంతుడు. మరి ఆ క్రీస్తును విశ్వసించిన వాడు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడే దావీదు. మరి దావీదు పాపం చేయలేదా? చేశాడు. దావీదుకు పాప స్వభావం లేదా? ఉన్నది. దావీదు పాపము చేసి క్షమాపణ పొందుకున్నవాడు కాదా? పొందుకున్నవాడు. అయినా యేసు రక్తములో, దేవుని రక్తములో కడగబడ్డ మనకు ఆ మాటలు మనం అన్వయించుకుంటే, ఆ మాటలు కనుక మనము అది పొందుకుంటే, ఆలోచన చేసుకుంటే, దేవుని యొక్క రక్తంలో కలబడిన తర్వాత, కడుక్కున్న తర్వాత, మన పాపాలు కడుక్కున్న తర్వాత ఇక మనము నీతి యథార్థతను పట్టుకొని ఉండాలి. కానీ అప్పుడెప్పుడో చెప్పినప్పుడే గుర్తుకొచ్చేటివి కాదు. ఏ పరిస్థితులైనా మనం నీతి గల వాళ్ళముగానే బ్రతకాలి. ఎప్పుడైతే నీవు నీతిగా యథార్థతగా బ్రతుకుతావో దేవుణ్ణి కూడా మనము ప్రశ్నించవచ్చు. దేవా, నేను నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నా శత్రువులు నన్ను నశింపజేయాలని ఆలోచన చేస్తున్నారు అని దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు, దావీదు ప్రశ్నించినట్టుగా. అందుకే 6వ వచనం అంటున్నాడు, యెహోవా కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం అణుచుటకే లెమ్ము, నన్ను ఆదుకొనుటకే మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. న్యాయవిధి అంటే తప్పు చేసిన వానికి శిక్ష. మరి నేనేదో యథార్థతగా ఉన్నాను కదా, తప్పు చేసిన వానికి శిక్ష వేయాలి కదా, నీకు న్యాయ విధి ఉంది కదా, నీవు కోపం తెచ్చుకొని లెమ్ము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కోపానికి మనము గురి కాకుండా ఉందుము గాక. ఎప్పుడు దేవుడు మన మీద కోపం చూపుతాడంటే, నీతి యథార్థతను ఎప్పుడైతే తప్పుదామో దేవుని కోపమునకు మనం గురవుతాం, దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతాం. దేవుడు మన శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడు. మన శత్రువుల చేతి అంటే ఈ మనుషులు కాకపోవచ్చు, కానీ సాతాను చేతికి మనల్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు సాతాను మన కుటుంబాలను, మన వ్యవస్థలను వాడు ఎంతగా దిగజారుతాడంటే, కొంతమంది వ్యక్తులను తలుచుకుంటే బాధ కలుగుతుంది. వారు ఒకప్పుడు ఎంత గంభీరంగా దేవుని సన్నిధికి వచ్చారో ఇప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారో చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. దేవుని శాపం. దేవుని బిడ్డలమైన అది మనము గుర్తుంచుకొని నీతిని యథార్థతను పట్టుకునే వారంగా ఉండాలి. అందుకే విశ్వాసము నీతి ఆధారంగా ఆయనకు ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకుండా, నీతిగా లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. అనండి, అంగీకరించడు. నీకు విశ్వాసము సరిగా లేక నీవు నీతిమంతునిగా బ్రతకక నీ ప్రార్థన ఆయన అంగీకార యోగ్యంగా ఉండదు. దావీదు అంటున్నాడు, నేను నీతి గలవానిగా ఉన్నాను, తండ్రి నన్ను కాపాడు. నేను ఎట్లున్న పర్వాలేదు తండ్రి, నన్ను కాపాడు.
ఏం చేసినా నన్ను కాపాడు. కానీ నీకు నీతి గల బ్రతుకుండదు, యథార్థత నీకు అసలే ఉండదు. మరి యథార్థవంతులకు ఆయన కీడంగా ఉంటాడు. నీకు నీతి లేదు, నీకు యథార్థత లేదు, కానీ దేవుని సహాయం కావాలి. ఎలా నీకు అట్లా వస్తుంది? ఎలా వస్తుంది? 7వ వచనం చూడండి. జనములు సమాజంగా కూడి నిన్ను చిక్కుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. తండ్రి, నీవు ఆసీనుడవై ఉండి అక్కడ చూసి నీవు నాకు న్యాయం చేయమని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దావీదును దేవుడు వేడుకున్నప్పుడు అందులో నటన లేదు. నిజంగా కొంతమంది ప్రార్థన చూస్తే భలే నటన ఉంటుంది కదా. మన దగ్గర అయితే లేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కొన్ని దగ్గర ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థన వింటేనైతే ఇక అసలు మన ప్రార్థన ఎందుకు పనికిరాదేమో అనిపిస్తుంది. కానీ వారి వ్యక్తిగత చూసిన జీవితాన్ని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏం కాదు, నో ప్రాబ్లం. వారు అంతకు మించిన ఎంత పనికి మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రార్థనను చూస్తే మాత్రం ఆ ఏడుపు, అది ఇది జనముల మధ్య నటన ఎంత గొప్పగా ఉంటుందో. ఇంటికి పోయి మాత్రం వాళ్ళు అలానే ఉంటారు. అట్లాంటి వాళ్ళని నేను చూశాను. వేరు వేరు ప్రాంతాల్లో పోయినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఏమో బాగా ఏడుస్తూ ప్రార్థన చేసి ఇంటికి పోయిన తర్వాత ఓవరంతా ఇంటికి పోయి బూత్తో మొదలుపెట్టిన వాళ్ళని నేను చూశాను. బూత్తో ఇంటికి వెళ్ళినప్పుడు మొదలుపెట్టిన వాళ్ళని నేను చూశాను. దేవుని బిడ్డలముగా ఇటువంటిది కాదు యథార్థత. నీ ప్రార్థన యథార్థతగా ఉండాలి. ప్రార్థన యథార్థతగా ఉండాలంటే నీ మనసులో ఉన్నదే బయటికి రావాలి. అరువు తెచ్చుకున్న మాటలొద్దు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, ప్రేమ గల తండ్రి అని నేను ప్రార్థన చేసిన అనుకో, నువ్వు ప్రార్థన చేయమంటే ఆయన కదే అంటాడు ప్రేమ గల తండ్రిని. అంటే దీని ఏంటి? కాపీ ప్రార్థన. రాత్రంతా నన్ను కాపాడినవు తండ్రి అంటే ఆయన కదే అంటాడు. ఆయన కది మనసులో వచ్చింది కాదు, ఆయన హృదయం నుంచి వచ్చిన మాట కాదు. ఏంటిది అది? కాపీ ప్రార్థన. నన్ను చూసి చెప్పిన ప్రార్థన. ప్రార్థన హృదయాంతరంగంలో ఉండి సొంత మాటలతో రావాలి కదా. సొంత మాటలతో రావాలా లేదా? రావాలి. మరి అది వస్తానా? దావీదైతే తను పూర్తిగా ఎంత యథార్థత ఉన్నాడంటే, నేను నీతిగా యథార్థతగా ఎవరికి నేను అన్యాయం చేయలేదు, వాడెవడో నాకు అన్యాయం చెప్తాడో నన్ను పట్టుకుంటాడు, నాకు సహాయం చేయి. ఇది దావీదు చేసిన ప్రార్థన ఉంటుంది. 9వ వచనం చూడండి. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఇది మనకు తెలియంది కాదు. హృదయాన్ని అంతరంద్రియములను పరిశీలించే దేవుడు ఎవరు అంటే ఆయనే. ఇది మనకు తెలియదా? హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలిగితే దాన్ని పరిశీలన చేసేవాడు ఎవడంటే ఎవడు లేడు, కేవలం దేవుడు అనే విషయం మనందరికీ తెలుసు. అయినా ఈ హృదయంలో ఎందుకు ఇంత పాపం నిండి ఉంది? ఎందుకింత పాపపు తలంపులను మనం కలిగి ఉన్నాం? ఎందుకు ఇంకా హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా యాదేచ్ఛగా క్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళ కూడా ఈ పాపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే దేవుడు అంటే భయం లేక. చిన్న మాట, దేవుడు అంటే భయం లేక. చూడండి, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కీడమును మోయివాడై ఉన్నాడు. మొదట్లో అన్నాడు దావీదు అన్నాడు. దావీదు యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఫీలింగ్స్ అంటే భావోద్వేగాలు ఎట్లున్నాయంటే, శత్రువులను తరిపడుతున్నారు తండ్రి, నన్ను కాపాడవా అంటున్నాడు. తర్వాత 10వ వచనంకి వచ్చేసరికి దుష్టుల చెడుతనంను మార్పు తండ్రి, నీతి గల వారిని స్థిరపరచు. ఆమేన్. నీ ఒకవేళ నీతి గలవానివి అయితే, నీ ఒకవేళ యథార్థత గలవాడు అయితే దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. నీతి గలవాన్ని దేవుడు స్థిరపరచును గాక. మీరన్నా అనుకున్నా అదే జరుగుతుంది. మీరు ఆమెను అన్నా అదే జరుగుతుంది, ఆమెను అనకపోయినా అదే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీవించదు గాక అంటే మీరు అందరూ ఆమె అంటారు, కానీ అందరూ దీవించబడరు. ఎవరు దీవించబడతారు? నీతి గల వాళ్ళు, యథార్థత గల వాళ్ళు మాత్రమే దీవించబడతారు. ఒకవేళ అందరూ నీతి యథార్థత గలవారైతే అందరూ దీవించబడతారు. కాబట్టి ప్రార్థన సఫలం కావాలంటే వ్యక్తిగత ప్రవర్తన చాలా ముఖ్యం అనే సంగతి దావీదు మనకు స్పష్టంగా ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును,
ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవునికి ప్రతిదినం కోపం వస్తుందంట, తట్టుకుంటామా? ఆయన కోపపడే దేవుడు కానీ ఆయన కృప చూపుతాడు, అందుకే బ్రతుకున్నాం. ఆయన కృప చూపుతున్నాడు కాబట్టి బ్రతుకున్నాం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది. కోపం రాదా? మరి దేవునికి కోపం రాదా? అంటే మనము దేవుడు ఒకటేనా? ఒకటే. మనము దేవుడు ఒకటే. ఆయనకు కోపం వస్తుంది, మనకు కోపం వస్తుంది. కానీ దేవునికి మనకు మరొక్క తేడా ఉంది. ఆయన కృప చూపుతాడు, మనం చూపం, అంతే. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, మనం ఇవ్వం, అంతే. ఎవరన్నా తప్పు చేసిన వాడు అనుకోండి, మరోసారి మన ఇంట్లోకి రాణిస్తామా? రానియం. కానీ ఆయన రాణిస్తాడు, ఎందుకంటే ఆయన కృప. మనకు ఆ కృప లేదు కాబట్టి మనము దగ్గరికి రానివ్వము. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. నీ ఒకవేళ నీతిని తప్పితే నీ మీద కోపం వస్తుంది ఆయనకు. నీవు యథార్థత తప్పితే నీ మీద కోపం వస్తుంది. కానీ ఆయన కృప చూపుతున్నాడు, అందుకే నువ్వు ఇంకా బ్రతుకున్నావు, నేను ఇంకా బ్రతుకున్నాను. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్ధులమైన. చూడండి, ఎవడైతే నీతిగా బ్రతకడో ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. 12వ వచనం అంటున్నాడు, ఖడ్గమును పదును పెడతాడు, విల్లు ఎక్కుపెట్టుతాడు, వారి కొరకు మరణ సాధనమును సిద్ధం చేస్తాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేస్తాడు. వారందరిపైన, ఎప్పుడైతే పాపముతో బ్రతుకుతున్న వారందరిపైకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా, కొద్దిమంది గుంపుగా మనం ఇక్కడ కూడి ఉన్నాం. మరి దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, నీతి యథార్థత గలవాడిగా ప్రార్థన చేశాడో, మనం ఆ విధంగా ఉన్నామా అనేది ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. 14వ వచనంలో అంటున్నాడు, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేడును గర్భంలో ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. దేవుని బిడ్డలంగా యథార్థవంతులకు లేని లక్షణాలు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు దావీదు ద్వారా. వాడు పాపమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడు. ప్రసవ వేదన అంటే మన స్త్రీమూర్తులందరికీ తెలుసు అది ఎంత కష్టంగా ఉంటుందో. ఎంత కష్టంగా ఉన్న తర్వాత కూడా బిడ్డని ప్రసవిస్తారు. ఆ కుమారుడు కుమార్తెను ఒక స్త్రీ ప్రసవిస్తుంది. అది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధతో ఉంటుంది చూస్తున్న వారికి కొంత అర్థమవుతుంది, అనుభవించిన వారికి ఇంకెక్కువ అర్థమవుతుంది. పాపము చేయడానికి అది ఎంత కష్టమైనా కానీ వాడు పాపమే చేస్తున్నా కానీ పాపాన్ని మాత్రం వాడు వదిలిపెడతలేడు. ప్రసవ వేదన, ఎముకలన్నీ ఎన్ని ఎముకలు విరుగుతాయి అంటారు? 50 ఎముకల 40 ఎముకల, ఒకేసారి 40 ఎముకలు 20 ఎముకలు ఇరిగితే, అంతేనా? నాకు అంత రెబ్బర్ అంత గుర్తులేదు. ఒక 14 ఎముకలు 20 ఎముకలు ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందని మన డాక్టర్లు చెప్తారు. ఇప్పుడు నొప్పులు లేవు, ఏమి లేవు, అంతా సూర్యత్వం, నొప్పులు తక్కువైతుంది, లేకపోతే కొద్దిసేపే ఉంటుంది. సరే, ఏది ఏమైనా కొంతసేపు అయిన వల్ల మరి అనుభవిస్తున్నారు. అంత నొప్పి అనుభవిస్తూ కూడా మరొక బిడ్డను కంటుంది ఒక స్త్రీ. అట్లాగే ఈ పాపం చేసేవాడు ఎంత నొప్పి అయినా పర్వాలేదు, పాపం చేయాల్సిందే అంటున్నాడు. అంటే పాపం చేసేవారి యొక్క స్వభావం అట్లా ఉంది. వాడు అబద్ధమును కంటాడు, వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేస్తాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. దేవుని బిడ్డలంగా ఎవరైనా మనకు పాపపు ఆలోచన చేసి మనం నశింపజేద్దాం అనుకుంటే వాడు ఆ గుంటలోనే పడిపోతాడు. దావీదు తన జీవితంలో అదే జరిగింది. నీతి యథార్థతతో బ్రతుకుతున్నంత కాలము ఒకవేళ దావీదు కష్టపడ్డా దావీదు దేవునితో చెప్పుకుంటున్నాడు. ఒక రకంగా అలుగుతుంటే మీకు తెలుసు కదా, అలగడం అంటే ఒక రకంగా ముఖం చిన్నపుచ్చుకుంటున్నాడు. నేను నీతి యథార్థంగా బ్రతుకుతున్నా తండ్రి, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శోధనలు, నన్ను ఎందుకు శత్రువు తరమాలి, నువ్వు నాకు సహాయం చేయాలి కదా అన్నప్పుడు దావీదు దగ్గరికి దేవుని సమాధానం వచ్చింది. శత్రువు అతన్ని చంపేయాలని ఒక గుంట తవ్వాడు, కానీ విచిత్రం ఏంటంటే ఆ గుంటలో శత్రువే పడిపోయాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే నీతి యథార్థతను బట్టి మనం ఉంటామో అప్పుడు మాత్రమే మన శత్రువులకు ఆయన తన కీడును వేస్తాడు. మీకు ఆ విషయం గుర్తు చేయాలి. ఇశ్రాయేలు కుమారులు, యాకోబు కుమారులు 12 మందిలో ఒక వ్యక్తిని అమ్మేస్తారు. ఎవరైనా యోసేపును అమ్మేస్తారు. యోసేపును అమ్మిన తర్వాత యోసేపును ఇష్మాయిలకు అమ్మేస్తాడు. అక్కడ నుండి ఆయన ఐగుప్తునికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత కొన్ని దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు తనకిచ్చిన యథార్థతను మరి విడిచిపెట్టబడిన ప్రవర్తనను బట్టి, యథార్థతతో నీతితో యోసేపు బ్రతుకును బట్టి ఆ యోసేపు ఐగుప్తు దేశానికి
ప్రధానమంత్రి అవుతాడు. అప్పుడు ప్రపంచంలో 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు యోసేపు ఒక రకంగా ప్రపంచాన్ని పోషిస్తాడు. హల్లెలూయా. అదే సమయంలో యోసేపు కుమారులైన మిగతా 11 మంది, అందులో బెన్యామీన్ ఉన్నాడు అనుకోండి, 10 మంది తెలుసు యోసేపుని ఏం చేశారో, చంపేశారా, అమ్మేశారా, యోసేపుని ఏ విధంగా కష్టపెట్టారో 10 మందికి తెలుసు. వారందరూ కూడా యోసేపు దగ్గరికి వస్తారు భోజనం కొరకు. యోసేపు నాకు తెలుసు వచ్చింది అన్నదమ్ములని. కానీ అన్నదమ్ములు ఎవ్వరు యోసేపును గుర్తుపట్టారు. చెప్పండి, గుర్తుపడతారా? గుర్తుపట్టరు. కానీ యోసేపు నాకు నిజానికి ఏం రావాలి? ఆ సందర్భంగా యోసేపు నాకు ఏం రావాలి? ఇప్పుడు ఒకవేళ యోసేపు గనక రాజుగా లేకపోతే, యోసేపును గనక 10 మంది అన్నదమ్ములు చూస్తే యోసేపుని ఏం చేస్తారు? యోసేపును గుర్తుపడితే చెప్పండి, ఏం చేస్తారు? దుఃఖపడతారా? అంత నీతి గల వాళ్ళు ఉంటారా తండ్రి? అరే నేను అమ్మేసడం కాదురా, నువ్వు వాడేదో ఎక్కడికో పోయి సత్తరాను కూడా మళ్ళీ బతికొచ్చినావాలని 10 మంది చూసి కొడతారా. కానీ ఇక్కడ సీన్ రివర్స్. యోసేపు ఏమైనప్పుడు రాజు అయిండు. ఈ అన్నదమ్ములు 10 మంది కూడా కుక్కిన పేరుతో చేతులు కట్టుకొని ఉండాల్సిందే తప్ప, కుక్కిన పేరేనా సరే ఏదో పేరు, చేతులు కట్టుకొని ఉండాల్సిందే తప్ప అతన్ని ఏమీ చేయని పరిస్థితిలో ఉన్నారు. కానీ యోసేపు తలుచుకుంటే 10 మందిని చెప్పండి చంపగలడు. కానీ యోసేపు అలా చేశాడా? చేయలేదు. యోసేపు అలా చేయలేదు. ఆ సీన్ రివర్స్గా ఉంది. ఎట్లయితే ఏంది, యోసేపు చివరికి అన్నదమ్ముల దగ్గరికి వచ్చాడు. కొన్ని జరిగినవి సంగతి. యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత యోసేపు అంటాడు అన్నదమ్ములతోని, మరి తండ్రిని తీసుకురండి, అందరిని తీసుకురండి అంటే ఎంతమంది వస్తారు? సరే నెంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. ఎక్కడి నుండి వస్తారు? కానాను. అక్కడి నుండి వచ్చిన తర్వాత తండ్రిని చూస్తాడు. తండ్రి యోసేపుని చూస్తాడు, చక్కగా వారికి ఇండ్లు కట్టిస్తాడు, ఇళ్ళలో ఉంచుతాడు. ఇప్పుడు యాకోబు చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. ఇప్పుడు అన్నదమ్ములకు మళ్ళీ భయం పుట్టింది. ఎందుకు భయం పుట్టింది? ఇప్పటిదాకా తండ్రిని బట్టి మనల్ని బ్రతకనిచ్చాడు. ఇప్పుడు తండ్రిని అడ్డం లేడు. ఒకవేళ అన్నదమ్ములను నువ్వు చంపేస్తా అని ఒకవేళ యోసేపు అంటే, ఎందుకురా వాళ్ళని అన్నయ్యలు కాదురా అని ఒకవేళ అడ్డం పడతాడేమో అని ఈ మిగతా అన్నదమ్ములు అనుకోవచ్చు. అనుకొని అప్పటి వరకు యాకోబు ఉన్నంత వరకు, యాకోబు ముసలివాడు, ఒకవేళ యోసేపు చంపాలనుకుంటే యాకోబు ఏం అడ్డం వచ్చేవాడు కాదు. ఒక ఆదేశం సైనికులు తీసుకుపోయి చంపేవాడు. కాబట్టి యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు దగ్గరికి అన్నదమ్ముల దగ్గర వచ్చి అంటారు, నీవు మమ్మల్ని శిక్షింపకు, మమ్మల్ని చంపకు. ఇప్పటివరకు మాకు తెలుసు నువ్వు మన నాన్నని బట్టే నువ్వు ఇప్పటివరకు మమ్మల్ని బ్రతికినిచ్చావు, మమ్మల్ని చంపకు అని యోసేపును బ్రతిమలాడినప్పుడు యోసేపు ఒక మంచి మాట అంటాడు. ఎందుకు అన్నయ్యలారా మీరు అట్లా అంటున్నారు? నేను దేవుని స్థానం అందు ఉన్నానా? నేను దేవుని అనుకుంటున్నారా? మీరు చేసిన తప్పుకు శిక్ష వేయడానికి నేను దేవున్నా అని చెప్పి వారిని క్షమించాడు. కానీ దేవుడు పగ తీర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో? 400 సంవత్సరాలు. దేవుని బిడ్డలంగా, నీ శత్రువు ఆకలికొని ఉంటే వానికి ఆహారం పెట్టు, దాహం ఉంటే నీళ్ళు, పగ తీర్చుట నీ పని కాదు నా పని అని దేవుడు చెప్తున్నాడు. యోసేపు అదే ఫాలో అయ్యాడు. యోసేపు అన్నదమ్ముల మీద పగ తీర్చుకోలేదు, కానీ దేవుడు పగ తీర్చుకున్నాడు. ఏం చేశాడు? వాళ్ళందరూ 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. కాబట్టి శత్రువు అనేవాడు దావీదును చంపుదామని గుంతలు తవ్విన ఆ గుంతల్లో ఎవరు పడిపోతున్నారు? ఆ తవ్వినోడే పడిపోతున్నాడు. ఇది దావీదుకే కాదు, మనందరికి కూడా వర్తిస్తుంది. నీ శత్రువు నిన్ను నశింపజేయాలని, నిన్ను చంపేయాలని, చావగొట్టాలని ఎన్ని గుంతలు తవ్వినా దేవుడు మన పక్షంలో ఉన్నాడు. యోసేపు పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోసేపును అమ్మేసినప్పుడు యోసేపు ఎవరన్నా తోడున్నాడు? యోసేపు ఎవరు ఒక్కడే. బావిలో యోసేపు ఒక్కడే ఉన్నాడు. ఇస్మాయిల్తో యోసేపు ఒక్కడు ఉన్నాడు. జైల్లో యోసేపు ఒక్కడు ఉన్నాడు. యోసేపు ఒకరికి మేలు చేస్తే ఎవడా మేలుని మర్చిపోయాడా లేదా? కలబావ అని చెప్పి నువ్వు రాజు దగ్గర పోతావంటే నాకు ఒకసారి రాజుతో చెప్పు నా గురించి అంటే వాడు మర్చిపోయాడు. మళ్ళీ రాజుకు కళలు వచ్చినప్పుడు ఈ కళల భావం ఎవరు చెప్తారంటే అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది మేలు పొందినోడికి.
అప్పుడు యోసేపు మరలా కళ్ళబాబు అని చెప్పేసరికి అప్పుడు యోసేపును ప్రధానమంత్రిగా రాజు చేస్తాడు. అప్పటి వరకు యోసేపు పరిస్థితి ఏంది? ఎవరు అతనికి సాయం చేస్తుంటాడు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనం ఒంటరి వారమైన దేవుడే మనకు సహాయం చేస్తాడు. అందుకే 17వ వచనంలో అంటున్నాడు, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే న్యాయాధిపతి. ఈ లోకంలో ఎవ్వరు న్యాయం చేసినా న్యాయం వెనకాల స్వార్థం ఉంటుంది. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. ఆయన అందరికంటే ఉన్నతమైన వ్యక్తి. కొయ్యూరులో నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు పంచాయతీని కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. ఎందుకు ఈ పెద్ద మనుషులను తీసుకొచ్చారంటే న్యాయము చేయడానికి, న్యాయమును అడగడానికి వాళ్ళని తీసుకొచ్చామని ఆ వ్యక్తి చెప్పాడు. కానీ నాకు తెలుసు ఆ పెద్ద మనుషులు ఎవ్వరు కూడా మంచి సాక్ష్యం గలవాళ్ళు కాదు. ఈ అన్యాయస్తుడైన ఒకడు న్యాయం ఎలా చేస్తాడు? ఇతరులకు అన్యాయం చేసినప్పుడు నీకు న్యాయం ఎలా చేస్తాడు అంటే వాళ్ళన్నమాట, వ్యక్తి అన్నమాట వాళ్ళకంటే పోలీస్ స్టేషన్లో తెలుసు, వాళ్ళకంటే కోర్టు కేసు తెలుసు, కాబట్టి అన్ని తెలుసు న్యాయం మాట్లాడతాడని. ఆ మాట్లాడిన వాళ్ళు ఆపోజిట్ వ్యక్తి డబ్బులు ఇచ్చారంట, వాడు తెల్లార ప్లేట్ ఫిరాయించాడు. ఎవడు న్యాయం చేస్తాడు? ఎవడు న్యాయవంతుడు? దేవుడు మాత్రమే. చెప్పండి, న్యాయవంతుడు. ఆయన న్యాయంగా ఉంటే మనకు న్యాయము జరిగిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పరీక్షించుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను న్యాయవంతున్నేనా? నేను యథార్థత గలవాన్నేనా? నేను శత్రువుల చేతుల్లో మరి బలహీనమైపోతానా? నేనే నా శత్రువుల కొరకు గుంతలు తోడుతున్నాను. ఒకవేళ నీ శత్రువుల కొరకు గుంతలు తోడితే ఆ గుంతలో నీవే పడిపోతావు. పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. కాబట్టి పగ తీర్చడానికి దేవునికి మనం అవకాశము ఇద్దాం. యోసేపు పగ తీర్చుకోలేదు, కానీ యోసేపునకు ఎంత కష్టం పెట్టారో అంతకంటే రెట్టింపు కాదు, ఎన్ని రెట్ల కష్టము మరి ఆ సంతతి వారందరూ అనుభవించారు. 400 సంవత్సరాలు బానిసగా మరి ఇశ్రాయేలు బ్రతికారు. కాబట్టి యోసేపు బానిసగా బ్రతికినందుకు యోసేపునకు 2 తలాంతులు ఇచ్చాడు. ఏం తలాంతులు తెలుసా? ఇశ్రాయేల్ ఎంతమంది గోత్రికులు? ఇశ్రాయేల్ అందరూ 12 మంది గోత్రాలు, 12 మంది వ్యక్తులు. ఆ 12 మందిలో 2 యోసేపు కుమారులే. ఒకరిని తీసేశారు. ఎవరా వ్యక్తి? లేవీయులను తీసేశారు. లేవీయులు వారందరికి ఇచ్చిన కానుకలను తీసుకొని వాళ్ళు బ్రతికేవాళ్ళు. లేవీని తీసుకపోతే ఇంకెంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. ఆ 11 మందిలో యోసేపు తీసేస్తే 10 మంది. మిగతా 2 పాళ్ళు యోసేపు 2 కుమారులైన మనష్షే, ఎఫ్రాయిం. ఒకవేళ బైబిల్ వెనకాల చూస్తే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉంటాయి. రూబేను, గాదు, నఫ్తాలి, మనష్షే ఇవన్నీ ఉంటాయి. మరి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు కుమారులు, యాకోబు కుమారులు. కానీ 2 వ్యక్తులు ఉంటారు, వాళ్ళు యాకోబు కుమారులు కాదు, యాకోబు మనవలు. ఎవరాలు? మనష్షే, ఎఫ్రాయిం. వాళ్ళిద్దరు ఎవరు? యోసేపు కుమారులు. కాబట్టి మరి ఆస్తి విషయంలో, వారసత్వం విషయంలో డబుల్ యోసేపును కష్టపెట్టేందుకు దేవుడే శిక్షించాడు. కాబట్టి పగ తీర్చుట ఆయన పని, ఆయనకే మనము అవకాశం కల్పిద్దాం. అంతే తప్ప అవకాశాన్ని మనము తీసుకోకుండా దేవుడి కృప మనకు దయచేయను గాక. ఆ విధమైన జీవన విధానంలో మనం నడుచుదుము గాక. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు, కొనసాగించువాడ
వినయముతో